ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. కృప కలిగిన మా తండ్రి, దయ కలిగిన దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ఈ దినం మా కొరకు ఏమి దాచిపెట్టావో నీ మాటలే మాకు అందించండి. అల్పుడునైనా నన్ను దాచిపెట్టండి నాయన. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారమగు రైతుగా నా నోటికి నీ వాక్యం అనే కళ్ళెమేయండి. నా మనసుకి నీ ధ్యానం వేయండి. నా హృదయములో నీ మాటలుంచి మీరు మాట్లాడమని, నన్ను దాచిపెట్టమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు ఈ భూలోకానికి రావటం దేవుని యొక్క అనంతమైన ప్రేమను ప్రత్యక్షపరచడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. రెండవది, ఆయన ఈ లోకంలోనికి రావటం దేవుని వాక్యాన్ని మనకు వినిపించటానికి వచ్చాడు. ఆయన జీవపు కలిగిన మాటలు, మృత్యువు నుంచి మానవుడు లేయగలిగిన శక్తివంతమైన మాటలు మనకు వినిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మానవుడు మానవత్వముతో ఎలా జీవించాలో చేతగాక పతనమై ఒకరికొకరికి ద్వేషము, వైరము, కులము, మతము, జాతితో పెనుగులాడుతూ ఉండగా పోగొట్టుకున్న మానవత్వాన్ని తిరిగి మానవుని హృదయాల్లో ఆవిష్కరించడానికి వచ్చాడు. నీ పక్కవాడు కూడా నీ మనిషేరా, మీరే కులమైనా ఒకే మనుషులు, మీరందరూ మానవులు. భూలోకంలో ఈ రీతిగా ఉంటారు, పరలోకంలో ఒకే శరీరంగా వచ్చేస్తారు. మానవత్వం యొక్క విలువను తెలపడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన మానవత్వంలో సరిగా బతికాడు. రబ్బీ, నీ కాపురం ఎక్కడ అంటే వచ్చి చూడమన్నాడు. అది చూస్తే ఎట్టుంటుందో తెలుసా? తన శరీరంలో ఉన్న ప్రాణం, మానవత్వం, ఏ పాపము లేదు, నాలో పాపమున్నదని మీరు ఎవరన్నా చూపించారా అన్నాడు. ఆయన మానవ సమాజంలో తిరుగుతుంటే ఎవరికి కీడు చేయలేదు, ఏ దాన్ని, ఏ జాతిని, ఏ మతాన్ని ప్రోత్సహించలేదు. మానవులంతా ఏకంగా చూశాడు. మానవుల దగ్గరికి వెలివేయబడ్డ వారి దగ్గరికి పోయాడు. మానవత్వ విలువను తెలిపాడు. ఆయన గొప్ప మానవుడిగా ఈ లోకంలో ఉన్నాడు ఆయన. ఇంకా రబ్బీ, నీ కాపురం ఎక్కడ అంటే, ఆయన సమాధిలో కాపురం పెట్టినా ఉండలే, మరణాన్ని సమాధిలో బంధించి తిరిగి లేచాడు. అది దేవుడు యేసు ఈ లోకానికి వచ్చిన కారణం. ఏదో ఒక మతం తెప్పించి మతపు చేష్టాలు చేయమని మనకు రాలేదు. ఆ దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో కొన్నిసార్లు ఆయన స్వస్థపరిచిన వారిని, ఆయన ఉపమానాలను చూస్తే మనకు బయటపడుతుంది. ఇదినో మనం ఒకటి చూస్తున్నాం. ఆ ప్రేమామయుడైన దేవుడు ఈ లోకంలో సంచరించేటప్పుడు ఆయన కొన్నిసార్లు ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. ఎరుకో పట్టణానికి ఆయన వెళ్ళకూడదు, అది శపించబడ్డ పట్టణం. ఆ పట్టణంలో మంచినీళ్ళు లేవు అసలు. దానిలో మంచినీళ్ళు తెలిసి అది పెట్టాడు. ఆ పట్టణం పాప భూయిష్టమైన పట్టణం. ఆ పట్టణం పాప భూయిష్టమైన పట్టణం. కాబట్టి దేవుడు పాప భూయిష్టమైన ఈ మానవలోకానికి వచ్చాడు. మానవ ప్రపంచం ఒక ఎరుకో లాంటిది. ఈ ఎరుకో పట్టణం శపించబడి పాపముతో నిండబడి నిత్య నరకానికి సాతానుడు లాక్కుని వెళుతుంటే, ఆయన అనంతమైన, అలసిపోని, అవధులు లేని, అంతము కాని ఆయన హృదయ వాంఛ, తన స్వరూపంలో చేయబడ్డ మానవుని రక్షించాలని చిన్న బాబుగా ఒక స్త్రీ గర్భములో ఇమిడిపోయాడు. అంతగా శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. అది యేసు ప్రభు చేసిన పని. అక్కడికి రావటమే కాదు, ఎరుకోకు రావటమే కాదు, ఆ దారిలో పోతూ ఉంటే ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఇది ఆ గుడ్డివాడిలో ఉన్న సుగుణ సంపత్తి మనలో ఉందేమో చూసుకుందాం. ఒక గుడ్డివాడు ఉన్నాడు. వాడు ఎంత మంచి గుడ్డివాడో, చాలామంది పేర్లు గుళ్ళో బైబిల్లో రాలేబల్లా. వాళ్ళ తండ్రి పేరుతో రాయించుకున్నాడు, తిమ్మయ్య కుమారుడైన బర్తిమా అని. తిమ్మయ్య కుమారుడైన బర్తిమా అని రాయించుకున్నాడు. మనం కూడా ఆ పేరు రాయించుకోవాలి. తిమ్మయ్య కుమారుడైన
బర్తిమాని రాయించుకుంటే జీవగ్రంథంలో కూడా మన పేరు రాయబడాలి. ఎందుకు రాయించుకున్నాడు? ఎందుకు అంత విలువలు అతనికి వచ్చాయి? ఒక గుడ్డివానికి, తోవ పక్కన పడి ఉన్న గుడ్డివానికి చిన్నపిల్లోడు కూడా దగ్గరికి రానేడు. ఎప్పరా గుడ్డివాడా అంటాడు. ఏ గుడ్డివాడు సమీపానికి రానేడు. అలాంటి గుడ్డివాడిని బాగు చేసి ఆ గుడ్డివాడిని పేరు బైబిల్లో రాయటానికి ఎప్పుడన్నా మీరు ధ్యానించారా? కారణం ఏంటి? ఇక్కడ చూస్తున్నాం మనం. ఆ గుడ్డివాడు త్రోవ పక్కన పండుకొని ఫస్ట్ కారణం ఏంటంటే యేసుని ఆయన అక్కడ ఆ సమూహం ఉన్న యేసుక్రీస్తు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు. ఆ సమూహం అంతట్లో ఉండి విన్నది ఏంటంటే యేసు ఎవరంటే నజరేయుడైన వాడు అని చెప్తున్నారు. ఈనాడు యేసు ఎవరు అంటే మనం సరిగా జవాబు చెప్పలేకపోతున్నాం. ఆయన ఏ కులానికో దేవుడు, ఏ మతానికో దేవుడు, ఏ దేశానికో దేవుడు అని చెప్తున్నాం. ఆయన ప్రజలందరికీ కలిగొచ్చే సంతోష వర్తమానం అని చెప్పడం లేదు, ప్రజల్ని కలపటం లేదు. ఆయన లోకరక్షకుడు అని చెప్పటం లేదు, ఆయన లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు అని చెప్పటం లేదు. మానవ జీవితాలను చైతన్యపరిచి పరలోకవాసులుగా చేయటానికి వచ్చాడని చెప్పడం లేదు. ఆయన మా రక్షకుడు అని చెప్పడం లేదు. వారు యేసుతో ఉన్నవారే యేసు అర్థం కాలేదు వాళ్ళకి. ఏమంటున్నారు వాళ్ళు? నజరేయుడు అంటే బైబిల్ ఏముందో చెప్పండి. నజరేతులో నుండి ఏ మంచిది రాదు అంటే వారు యేసు ప్రభువుని మంచివాడిగా ప్రజెంట్ చేయలేకపోతున్నారు. ఆయన ఒక నజరేతు వాడే అని చెప్తున్నాడు. ఈనాడు మనం ఏం చెప్తున్నాం సమాజానికి? యేసు ఎవరంటే ఏం చెప్తున్నాం? మన క్యారెక్టరు, మన జీవితం, మన గృహాలు ఏమి సందేశాలు ఇవ్వబోతున్నాయి? యేసుని గురించి ఏమి సందేశాలు ఇవ్వబోతున్నాయి? యేసుతో ఉన్నారే కానీ వాళ్ళు యేసువారు కాదు. 5 రొట్టెలు 2 చేపలు పంచుతుంటే తింటున్నారు. యేసుని సిలువేసేటప్పుడు ఏమని అరుస్తున్నారు? స్వార్థానికి, స్వనీతికి, స్వచిత్తానికి వెంబడిస్తున్న ప్రజలు వాళ్ళు. ఒక గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వస్తూ ఉంటే, యేసుప్రభుని పిలుస్తుంటే, దావీదు కుమారుడా యేసు అని పిలుస్తుంటే వాడిని నెట్టివేయటానికి చూస్తున్నారు. వాడు సామాజిక వ్యవస్థలో వాడి స్థానాన్ని చూపించి వాడిని నెట్టివేయటానికి ప్రయత్నిస్తున్నారు. చూసారా? అలాంటి వారి మధ్య. కానీ ఇతనికి వారు చెప్పింది ఏందంటే నజరేతు అని చెప్పాడు. నజరేతులో నుండి ఏం మంచిది రాదని చెప్పాడు. కానీ ఈయనేం పిలుస్తున్నాడో తెలుసా? యేసుప్రభు నేను ఎప్పుడో తెలుసుకుని ఉన్నాడు. ఆ అడుక్కుంటున్న సమయంలోనే యేసుని గురించి విన్నాడు. అడుక్కుంటున్న పరిస్థితుల్లోనే యేసుడు తన హృదయంలో చేర్చుకున్నాడు. అందుకని ఇక్కడ ఆయన వేసే కేక ఎంత మంచి కేకేస్తున్నాడు చూసా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. ఆ గుడ్డివానికి తెలిసినంతగా మనం తెలిస్తే ఎంత బాగుండు మనకు. వాళ్ళు ఏమంటున్నాడంటే దావీదు కుమారుడా అంటున్నాడు. రాజా నా హృదయంలోకి రావా ఒక్కసారి. నా హృదయంలో ఉన్న సాతాను సింహాసనం అంతా కూలిపోద్ది. ఆ సాతానుడు నా హృదయంలో ఇచ్చే స్వార్థాన్ని, స్వనీతిని, అవినీతిని, అక్రమాలను నా హృదయమును వాడు పరిపాలిస్తున్న చెడు ప్రవర్తన అంతా నా హృదయంలో నుంచి కూలిపోతుంది. అందుకని రాజా అని పిలుస్తున్నాడు ఆయన. చూసారా? రాజు ఆయన రాజు మనలోకి రావాలి. ఒక్కసారి మనం 24వ కీర్తన ఇల్లు ప్రతిష్టప్పుడు, తర్వాత అప్పుడప్పుడు అభిషేకం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం. అక్కడ ఒక మాట ఉంది 9లో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. పనిచేస్తున్నాడు తన హృదయంలోకి ప్రభువుని తీసుకోవాలని. అందుకే ప్రకటనలు అంటాడు, హృదయం అనే తలుపు దగ్గర దేవుడు నిలబడి తడుతున్నాడు. మన ఇంట్లో అదే వేసుకుంటాం, తలుపు వేసుకుంటాం, ఆయన తట్టం వేయటం, తీయట వేయటం. ఆయన తడతానే ఉంటాడు, మనల్ని ఎప్పుడు తడతానే ఉంటాడు. అది మన ఫోటో, మన ఇళ్ళల్లో ఉండే ఫోటో అది. ఆయన బయట పెట్టి తడతా ఉంటాడు కదా. మనం క్రిస్మస్ సమయంలో మనం చెప్తాం, ప్రభా నువ్వు అట్టే ఉండు, మేము పండుగ చేసుకుంటాం, నీకు దండలు వేస్తాం, క్రిస్మస్ ట్రీ పెడతాం, మా పంచి స్టార్ పెడతాం, బ్రహ్మాండమైన పండుగ చేస్తాం. నువ్వు బయట ఉంటే, నువ్వు లోపలికి వస్తే చేయలేమేమో.
మా జీవితాన్ని మార్చేస్తావేమో, నువ్వు లోపలికి రావద్దు. కానీ ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? రాజా రాజా నా లోపలికి రావాలి. హృదయ అంతరంగంలో ఉన్న సింహాసనాన్ని రాజు ఏలాలి, అది ఆయన పిలుపు. రెండవదని పిలుస్తున్నాడు తెలుసా? రక్షక. ఆయనకి రక్షకుడు అని తెలిసిపోయింది. ఆయనకి రక్షకుడు అని తెలిసిపోయింది. ఆ గుడ్డివాడికి ఏమని తెలిసిపోయిందంటే యేసుక్రీస్తు ప్రభు ఒక పెద్ద రక్షకుడు, రక్షించడానికి వచ్చాడు అని తెలిసిపోయింది. యేసు అంటున్నాడు. యేసు అంటే ఇది మనకు తెలుసు. మత్తయి సువార్త 1:21లో ఆమె ఒక కుమారుని కనును పాపముల నుండి ఆయన రక్షిస్తున్నాడు కాబట్టి ఆయన రక్షకుడు అని పేరు పెట్టినాను. కొంచెం ఖచ్చితంగా చెప్పలేదు, దాని భావం అని చెప్పాను నేను. ఆయన రక్షకుడు అని మత్తయి 1:21లో రాయబడింది. యేసు అంటే రక్షకుడు. ఈ సమయంలో ఇంకోటి కూడా విన్నాం మనం. పాత నిబంధనలో దేవుడు వేరు, కొత్త నిబంధనలో దేవుడు వేరు అనుకుంటున్నాం కదా. వాళ్ళ పేర్లు ఇద్దరు ఒకటే. యెహోవా ఎబ్రీ పదం రక్షకుడు, యేసు గ్రీకు పదం రక్షకుడు. ఓబద్య గాడ్ సర్వెంట్, ప్రభుదాసు దేవుని సర్వెంట్. అది ఎబ్రీ పదం, ఇది తెలుగు పదం. కాబట్టి ఆ యేసు ఏమంటున్నాడు ఇక్కడ? ఇంకొక మంచి మాట ఉంటాడు, నన్ను కరుణించు. ఎవరిని అడగలేదు, ఆ శిష్యులను అడగలేదు, ఎవరిని అడగలేదు. ఇది నాల మనుషుల దగ్గరికి పోతున్నారు, మనుషుల దగ్గరికి పోతున్నారు. ఈనాడ మనుషులను ఆశ్రయిస్తున్నారు, మనుషులను దేవుడిగా భావిస్తున్నారు. ఓ మావాడు వీడు మావాడు అనుకుంటున్నారు. మానవత్వం చచ్చి క్రైస్తత్వము వారిలో నుండి పారిపోయి సాతానునీయమైన క్రైస్తవ్యం కలిగిన వారు అలా ప్రవర్తించటం అసలు ఎంత భయంకరమైందో వారి జీవితం రేపు కదా. కరుణించమని ఎవరిని అడగగలుగుతున్నాడంటే ఒక యేసుని అడగగలుగుతున్నాడు. వాడు అడుక్కునేటప్పుడు ఎంతోమంది భిక్షమించిపోయి ఉంటాడు, వాళ్ళని ఎవరిని అడగలేదట. అది అడిగాడు కానీ రక్షకాలను రక్షించు దావీదు కుమారుడని ఎవరిని అడగలేదు. వాడు కన్ను లేకపోయినా వారి హృదయాంతరంగములో నుంచి వచ్చిన ఆ పెద్ద కేక, ఆ అత్తనాదం, ఆ యొక్క నిర్మలమైన కేక. ఎప్పుడైనా నీ జీవితంలో యేసుని గురించి అలాంటిగా పిలిచావా? దావీదు కుమారుడా, రారాజా, నా హృదయంలోకి రమ్మని ఎప్పుడైనా పిలిచావా? నా రక్షక, నేను పాపంలో పడి మునిగిపోతున్నానయ్యా, నన్ను రక్షించమని ఎప్పుడన్నా అడిగావా? నన్ను కరుణించు దేవా అని ఎప్పుడన్నా ప్రార్థించావా ఆయన దగ్గర? చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్. గుడివాడైనా ఎంత మంచివాడు, ఎంత మంచివాడు ఆ గుడ్డివాడు. ఆయన కాకేస్తుంటే యేసుక్రీస్తు ఉన్న వాళ్ళకి ఏమైందో తెలుసా? యేసుక్రీస్తు ఉన్న వాళ్ళకి గుడ్డోడైంది రావటం, నరుమోయ్ కదా. చాలామంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్దవాళ్ళు, మేము రిచ్ చర్చికి వెళ్తాం. కొంతమంది ఏమంటున్నారంటే మాది కాస్ట్లీ చర్చ్, కాస్ట్లీ చర్చ్. నెల్లూరులో కూడా చెప్తున్నారు మాది కాస్ట్లీ చర్చ్, రిచ్ చర్చ్, ఏసీ ఉన్న చర్చ్. యేసుప్రభా భేదం చూపలా. సమరీ మారిన తర్వాత, ప్రభువా నువ్వు యెరూషలేములో ఆ పెద్ద దేవాలయంలో ఉంటావా, లేకపోతే మేము గెరేజం కొండ మీద కట్టుకున్నాం చిన్న దేవాలయం, వాళ్ళు మమ్మల్ని ఆ దేవాలయాన్ని కట్టడానికి రానిలేదు, తరిమేశారు, ఎక్కడుంటావు అంటే ఆయన స్థలానికి ప్రాముఖ్యత ఇలా, సమయానికి ప్రాముఖ్యత ఇలా. ఆయన ఏమన్నాడో తెలుసా? 3 చెప్పాడు. యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే అక్కడ ఉంటానన్నాడు. ఇప్పుడు ఆ మాట చెప్పినందుకు ఏం చేస్తున్నారంటే దెయ్యాలు పట్టినట్టే ఎగురుతున్నారు, దురాత్మలు పట్టిన వాళ్ళు ఎగిరినట్టే ఎగురుతున్నారు. పరిశుద్ధాత్మ అంటే దేవుడు అండి. దేవుడు ఊగొస్తుందా, తూగొస్తుందా? శరీరాన్ని ఆస్పదం చేసుకొని ఎగురుతారా? చూడండి బైబిల్లో ఏముందో. బైబిల్లో ఫిలిప్పీ పత్రిక 3:3లో ఏముందో? శరీరాన్ని ఆస్పదము చేసుకొనక ఆత్మతో ఆరాధించి అనే మాట రాయబడి ఉంటుంది. ఏది అది? ఏమన్నా రేసి అడిగి ఎగిరాడే గుడ్డివాడు? ఏం ఎగరలేదుగా. ఎగిరితే దేవుడికి ఇష్టమా? డ్యాన్స్ చేస్తే దేవుడికి ఇష్టమా? ఇలాంటి శరీరాస్పదం చేసుకోలేదు. అందుకే 4:24 చెప్పాను. సమరయ స్త్రీతో యెహోవాను 4:24 ఆ మాట చెప్పాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అనేది చెప్పాడు. ఆ గుడ్డివాడు
తన ఆత్మ ఎంత సిద్ధపరచుకున్నాడో మనం చూడగలుగుతున్నాం. యేసుతో ఉన్న వాళ్ళే వాళ్ళు రానేయటం లేదు. ఈ దినాల్లో అనేక సంఘాలు యేసుతో ఉన్న వాళ్ళనే రానేయటం లేదు. యేసుతో ఉన్న వాళ్ళని నేను సాధు శంకర్ గారి పుస్తకం చదివాను, మీకు దొరికితే చదవండి, చాలా బాగుంటాయి ఆయన పుస్తకాలు. ఆయన ఫస్ట్ స్పీకర్ జ్యూయెట్ మెమోరియల్ చర్చ్ రివైవల్ మీటింగ్, ఆయన పేరు వేస్తారు వాళ్ళు. తర్వాత వాళ్ళ లిస్టులో నా పేరు కూడా కలిపారు. వాళ్ళకి స్పీకర్ పోయిన వాళ్ళందరినీ కలిపి మధ్య వాళ్ళు కూడా విడుదల చేశారు 3 సంవత్సరాల క్రితం. ఆయన ఏం చెప్పాడంటే, టిబెట్లో ఒక చర్చికి వెళ్ళాడు. ఆ చర్చి చాలా అందంగా ఉంటుంది, అందరూ సూట్లు వేసుకుని వస్తున్నారు. ఈయనకి గుడ్డలు భయంకరంగా ఉంటాయి. ఆ చర్చిలోకి కూడా ఆయన్ని రానిలేదంట, దోసేశారంట. పోండి బయటకు వెళ్ళిపోండి, సన్యాసులు రాకూడదు ఈ చర్చిలోకి అని గట్అవుట్ అని నెట్టేశారంట. ఆయన ఏడ్చుకుంటా దారిలో ఆ కొండల్లో దిగిపోతూ ఉంటే ఒక స్వరం వచ్చిందట, నేను ఆ చర్చిలో లేను, నీకు తెలీదా? అలాంటి చర్చిలో నేను ఎందుకు ఉంటాను? వారికి వారు కనపరుచుకోవడానికి, వారి ఔదార్యాన్ని చూపడానికి, వారి వరాలు ప్రతిష్ఠించుకోవడానికి, ప్రదర్శించుకోవడానికి వచ్చే ఒక ప్రదర్శనశాల అది. నేను అక్కడ ఎందుకుంటాను? మనం ఇక్కడ ఆరాధించుకుందాం, మోకరించు, నేను నీతోనే ఉన్నాను, నేను అదృశ్య దేవుణ్ణి, నేను ఆడలేను. చూసారా, సాధుశంకర్ గారు రాస్తారు మాట. కాబట్టి దేవుడు అలాంటి స్థలాల్లో ఉన్నాడు. చూసారా, గుడివాడు కూర్చునే స్థలంలో ఉన్నాడు యేసు. వానికి యేసు తెలుసు. యేసుతో ఉన్నవారికే యేసు తెలియటం లేదు ఈ దినాల్లో. యేసుతో ఉన్నారు కానీ ఒక ఆధిక్యతలకో, లేకపోతే పాస్టర్ అని ఒక గౌరవానికో, రెవరెండ్ అనటానికో, లేకపోతే నా అంతర్జాతీయ ప్రసక్తి ఉన్నది చెప్పుకోవడానికో, నన్ను నేను పోక్సింగ్ చేసుకోవడానికో ఉన్నా నేను. లేకపోతే నేను విదేశ డబ్బులు కొట్టేస్తే చాలా బాగుంటాయి, చాలామంది నా దగ్గరికి ఆకర్షిస్తారు. వాడికి అంత డబ్బులు ఉన్నాయి, అంత పెద్దోడు నా దగ్గర బెచ్చడెత్తడానికి కూడా వస్తారు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్య దినాల్లో మనం ఉన్నాం. యేసుతో ఉన్నవారికి యేసు తెలియదు, యేసుని కరుణించేవాడని కూడా తెలియదు, యేసు కరుణిస్తాడని కూడా తెలియదు వాడికి. ఆయన పిలిచిన వాడిని విడిచిపెట్టడు అని కూడా తెలియదు. ఆయన అసాధ్యాలను సాధ్యాలు చేస్తాడని కూడా తెలియదు. ఏమి లేని దానిలో నుండి సమస్తాన్ని సృష్టించాడని తెలియదు. నిజంగా అరుస్తున్న వారు నోరు మూసేయాలనుకుంటారు వారు, కానీ అది చాలా కష్టం. అలా అభ్యంతరపరచడం, క్రైస్తవ జీవితంలో ఇతరులను అభ్యంతరపరచడం అనేది చాలా చాలా క్షమించబడలేని పాపం. అది ఇతరులను అభ్యంతరపరచడం, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండటం కూడా క్షమించలేని పాపం. ఇతరుల తలాంతులను కూడా తోసివేయటం క్షమించబడలేని పాపం. సర్వ మానవ సౌభాత్రాన్ని చాటడానికి వచ్చాడు కదా. అటు గుడ్డివాడైనా మానవుడే. తర్వాత దేవుని యొక్క అత్యంతమైన ప్రేమ ఏంటంటే, ఈ గుడ్డివానిలో ఉన్న అత్యంతమైన పట్టుదల ఏంటంటే, వాళ్ళందరూ వద్దంటే నోరు మూసుకోలేదు, వాళ్ళందరూ అభ్యంతరపరచడం నోరు మూసుకోలేదు, ఇంకా పట్టుదలతో పిలిచాడు. దావీదు కుమారుడా యేసు అని ఇంకా పెద్దగా కేకయటానికి ప్రయత్నం చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో చాలాసార్లు చాలా అభ్యంతరాలు వచ్చు, చాలా ఆటంకాలు కలగవచ్చు. యేసు దగ్గరికి పోకుండా ఉండే మార్గాలు చాలా, మానవుడు మనల్ని తొక్కేయటానికి ప్రయత్నించవచ్చు. అయితే నీకు నాకేముండాలి అంటే, వాటన్నిటిని ఛేదించే పట్టుదల ఉండాలి, పట్టుదల ఉండాలి, పట్టుదల ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 9, 10 వచనాలు, 11 వచనాలు చూస్తే అక్కడ చక్కని మాట రాస్తాడు పౌలు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన అనేది ఒక నిమిషం వచ్చి చేసి, లేకపోతే చర్చిలో ఒక గంట ఏదో ఉన్న మాటలని చెప్పేసి వెళ్ళిపోయి నేను ప్రార్థనా పరుని అనుకుంటే చాలా తప్పు. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ప్రార్థనలలో 18వ అధ్యాయం లూకాలో 1లో ఏం రాస్తాడో తెలుసా? విసుకక ప్రార్థించాలి. ఎంత అభ్యంతరం కలిగినా, న్యాయాధిపతి ఎంతవరకు న్యాయం తీర్చకపోయినా ఆమెకున్న పట్టుదల అది. విసుకక పోవడం పట్టుదల. తర్వాత అదే పట్టుదల. యాకోబు
శరీర రీతిగా చాలా ఆశీర్వదించబడ్డాడు. అది ఆశీర్వాదమానం, దీవెన. మోసంతో వచ్చిన దీవెనే అతను. తల్లి గర్భములో నుంచే పెరుగులాడుతూ పట్టుకొచ్చారు. తండ్రి యొక్క దీవెనలన్నీ ఏశావు అని చెప్పి పొందేశాడు. అన్న దగ్గర దోచుకున్నాడు. చిక్కుడుగాయలకి ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటే తీసుకున్నాడు. దాన్ని కూడా ఉండలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఆయన బెర్షాబాలో నుంచి లూజుకు వచ్చినప్పుడు ఆ లూజులో అతనికి బేతేలను మార్చేశాడు. దేవుడి యొక్క దర్శనం కలిగింది. నిచ్చెన దాని మీద ఎక్కటం, దాన్ని అపార్థం చేసుకున్నాడు. నేను వచ్చి దశమ భాగం ఇస్తా, గుడి కట్టిస్తానన్నాడు. అంతే. వెళ్ళిపోయి మామ దగ్గరికి వెళితే తాను ప్రేమించిన రాహేల్ని ఇవ్వలేదు. తర్వాత లేయాను పంపించాడు. 14 సంవత్సరాలు దాసత్వం చేశాడు. ఆ 14 సంవత్సరాల్లో మోసం చేశాడు ఆయన. తరిమేయటానికి చూస్తూ ఉంటే తానేం చేశాడో తెలుసా? అన్నిటికీ సాలలేసి మామ కంటే ఎక్కువ సంపాదించాడు. తీసుకొని వస్తున్నాడు. తనకు తగినంత సంపాదన ఉంది, తగినంత ఆస్తి ఉంది. ఆస్తినంతా ఎంట పెట్టుకొని వస్తున్నాడు. భార్యలను, పిల్లలను, దాసీలను వచ్చేస్తున్నారు. వాళ్ళ అన్నకు కూడా సగం ఇవ్వగలిగినంత ఉంది ఆయనకి. కానీ ఒక రాత్రి తన జీవితంలో అంతర్భాగంలో పశ్చాత్తాపం వచ్చింది. అదే మనకు రావాలా. నేను జీవించే జీవితం అర్థమైందా? ఈ భూలోకంలోనే నా జీవితం అంతమవుద్దా? నేను నరకానికి వెళ్తానా? ఏంటి నా జీవితం? ఏంటి నా మోసం? ఏంటి నా ఎట్ట జీవిస్తున్నా? స్వపరీక్ష అనేది చాలా మంచిది. అందుకు ఇందాక పాడాం, త్రాహిమాన్ క్రీస్తునాథా అని. ఆ పాటలో ఎన్నిసార్లు మనల్ని ఎలా పరీక్షించుకోవాలో రాయబడి ఉంది. ఆ పాటలో ఎలా పరీక్షించుకోవాలో రాయబడి ఉంది. ఇంకా 70 వచ్చినాక ఒంటరిగా మిగిలిపోయినన్నాడు. వాళ్ళందరినీ పంపించేశాడు. ఒక్కడిగానే ఉండిపోయాడు. దేవునితో పోరాడాడంట. హోషేయ ఒక పెద్ద మాట అంటాడు, దేవునితో పోరాడంటే ఇదివరకు చూపించాను నేను, మళ్ళీ అవసరం లేదు. అది పోరాడాడంటే బతిమిలాడాడు, ఏడ్చాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఒప్పుకోలేను. ఆ పట్టుదల దేవుడు అతని చేతిలో ఓడిపోవటం కాదు, అతనికి విజయం ఇచ్చాడు, రూపాంతరం ఇచ్చాడు, పేరు మార్చాడు, కనపడ్డాడు, సూర్యోదయం అయింది, కన్నీరు ఇచ్చాడు, తన నేత్రాలకు కన్నీరు ఇచ్చాడు. అన్ననే ద్రోహం చేసి అన్న దగ్గరే డబ్బులు ఇచ్చి చిక్కుడు గాలి పెట్టి కొనుక్కున్నాడు. అన్న ఇస్తుంటే ఎందుకురా నాకు వద్దుపో, అది నీదే జ్యేష్ఠత్వం అనకుండా అన్నకంటే అధికంగా ఉన్నవాడు అన్న మీద పడి ఏడుస్తున్నాడు. అన్న మీద పడి ఏడుస్తున్నాడు. ఎవర్రా ఈ పిల్లలు అని అడిగితే ఏమన్నాడో తెలుసా? నీ దాసునికి దేవుడిచ్చిన పిల్లలు. ఒక చైతన్యవంతమైన మనసు, ఒక నవనీతమైన హృదయం, దేవుడు కలిగిన ఆత్మ, ఆ ఏకాంతంగా పట్టుదలలో ఆయనకు దొరికింది. అదే పని ఇక్కడ దొరికింది. యేసుక్రీస్తు ఏం చేశారో తెలుసా? ఆయన ఎంత ప్రేమ గలవాడంటే, చూసారా, ఒక పాపి యొక్క అర్థనాదానికి, ఒక గుడ్డివాడి యొక్క అర్థనాదానికి ఆయన పాదాలు ఆగిపోయినాయి అట్నే. కానీ కదల్లా. ఒక ఏదో గుడ్డివాడు బుల్లిస్తే దేవుడు కదల్లా, ఒక పాపి కలిస్తే దేవుడు కదల్లా. ఎంత ప్రేమ గలవాడు ఆయన. ఆ ప్రేమ కలిగిన వాడిని, ప్రేమ కలిగిన వాడని 4 గోడల మధ్య నుండి పోయి అందరికీ చెప్పమని దేవుడు చెప్తే ఎవరికి చెప్పం, మేమే మోసుకుంటాం ఆయన్ని. ఆయన మేమే తింటాం, ఆయన మాతోనే ఉండాలి. అందుకే పతనం అవుతూ ఉంటాయి. ఆయన మనం ఉంచుకోవటం కాదు, ఆయనకి ఇతరులకు పంచటం. ఆ ప్రేమను, అంత ప్రేమ గలవాడు. రక్తస్రావణం కలిగిన రోగం ఉంది. ఆమె చాలా ఇబ్బందులు పడింది, డబ్బంతా పెట్టేసింది. అక్కడ తల్లిదండ్రులు కూడా ఆమెను తరిమేసి ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఆమె యేసుప్రభుని ముట్టితే బాగుండు, నాకు స్వస్థపడతానని యేసుప్రభు దగ్గరికి వచ్చి ముట్టింది, స్వస్థపోతుంది. చూసారా, అంతగా స్వస్థపడిన దాన్ని ఆమె నన్ను ముట్టింది ఎవరని ఎందుకు అడిగాడు? ఇప్పుడు సభలు అడిగినట్టు అడుగుతారా? డబ్బులు వేయించుకోవడానికి, ఇది నేను బాగా చేయటానికి అని చెప్పడానికి, ఇది నా శక్తి అని చెప్పడానికి, ఇది నా ప్రార్థన విలువ అని చెప్పడానికి యేసుప్రభు పిలిచాడు ఆమెని. అందరూ ఆమెను ద్వేషించారు. ఆ ద్వేషించడం వల్ల ఆమె చాటుగా రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమెను లేపి ఏమంటాడు? మై డాటర్ అంటాడు. చూసారా, ఆమె ఆ స్త్రీని పట్టుకుని ఏమంటాడు? నా కుమార్తె, మై డాటర్.
అమ్మా ఇక పాపము చేయకు, పోయి బ్రతకమని చెప్పాడు. ఎంత ప్రేమ గలవాడు. పాప భూయిష్టమైన ఒక స్త్రీతో కూడా అలాంటిది. రాళ్ళేయాలని ఒక అభిచర్ని తీసుకొచ్చి నిలబెడితే ఆయన రాస్తూ ఎవడో పాపం లేనివాడు ఏమని చెప్పి ఆమెను కూడా అంటాడు మై డాక్టర్ అని. ఇక పాపం చేయకమ్మ అంటాడు అంతే. ఎంత ప్రేమ గలవాడో మన దేవుడు. ఆ ప్రేమ ఈనాడు క్రైస్తవ సంఘానికి, నీ హృదయానికి లేకపోతే నీవు, నేను, సాతాను మన హృదయాన్ని కఠినమైన శిలగా మార్చేశాడు. ఆ ప్రేమ లేకపోతే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే మన హృదయాలే దేవుని ప్రేమ ప్రసార కేంద్రాలుగా మార్చాలని వచ్చాడు. ప్రతి క్రైస్తవుడు ఆయన ప్రేమను వెదజల్లేవాడు, ఆయన ప్రేమలో పరిమళించేవాడు, ఆ పరిమళాలు ఇతరులకు ఇవ్వాల్సిన వాడు. అందుకే ఎఫెసీ 5:2 నేను ఎప్పుడు మర్చిపోయి చాలాసార్లు చెప్తా ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఎప్పుడన్నా పంచుతున్నావా? ఎవరికి పంచుతున్నావు? ఎవరికి పంచుతున్నావు? మీ బంధువులకి, కులాలకి, మతాలకే కదా. ఇంకెవరికైనా పంచుతున్నావా? ఇంకెవరితోనైనా మనం ప్రేమగా ఉంటున్నావా? మన ప్రేమ సహకారాన్ని అందిస్తున్నావా? క్రైస్తవులమా మనమా? యేసుతో ఉన్నవారమా? ఏదో స్వార్థానికి, స్వనీతికి, తలాంతులు వాడటానికి, పేరు ప్రతిష్టల కోసం ఆయనతో ఉన్నామా? ఎవరు మనం అసలు?